ఎందుకు ఇట్లా జరిగింది అనేది మస్తు ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది. రీసెంట్గా పెళ్లి చేసుకున్న అమ్మాయి తన భర్తను కోల్పోయింది. అసలు ఎందుకు కోల్పోయింది, ఏం జరిగింది, ఆ క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక ఏడవాలా లేకపోతే గొంతు చించుకొని అరవాలా అర్థం కాని పరిస్థితిలో ఆమె భర్తను పట్టుకొని అట్లా చూస్తూ ఉండిపోయింది. అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ సంఘటన గురించి మాట్లాడే ముందు తనికెళ్ళ భరణి గారు ఎప్పుడో రాసుకున్న కవిత గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ కవిత పేరు చెప్తాను, కుంకుమ పువ్వు. ఏం రాశారంటే, కాశ్మీరంలోని కుంకుమ పువ్వు ఎందుకు పూస్తుందో నాకు అర్థమైంది. అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది. సామగానం చేసే కశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటకొస్తుంది. అక్కడ రేపు పల్లకీలెక్కి ఊరేగాల్సిన పెళ్లి కొడుకు ఇవాళే పాడెక్కుతారు. ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించి వైధవ్యాల్లా ఉంటాయి. భరతమాత కిరీటం ఒరుసుకుని నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది. బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడవుతాడు అని రాశారు తనికెళ్ళ భరణి గారు. నిజమే కదా, కొత్తగా పెళ్ళైన జంటలోంచి ఒక పిట్టను రాల్చేసినట్టు, జంట పక్షుల్లోంచి ఒక పక్షిని రాల్చేసినట్టు కాల్చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అట్లనే సరదాగా కాశ్మీర్కి వెళ్ళిన ఒక జంట బట్టలు చదురుకొని బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని కాశ్మీర్కి వెళ్ళిపోయి మంచి బ్లాగులు వీడియోలు ఎక్స్పీరియన్స్ అంతా షూట్ చేసుకుందామని చేస్తున్న ఆ జంటలోంచి భర్త ఉన్నట్టుండి చనిపోతే ఏం చేస్తుంది? ముఖ్యంగా మగవాళ్ళని భర్తల్ని చంపేశారు, వాళ్ళని శారీరకంగా చంపేసిర్రు, భార్యల్ని మానసికంగా చంపేశారు. వాళ్ళ జీవితాంతం చచ్చిన శవాల్లాగే ఉండాల్సి వస్తుంది. దీనికి న్యాయం ఎట్లా జరుగుతుంది? మరి మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ రోజు పుల్వామా అటాక్లో జరిగినట్టు దానికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ ఇమ్మీడియట్గా తీసుకున్నట్టు దీనికి ఏమన్నా తీసుకుంటారా? సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మతం పేరు మీద, కులం పేరు మీద ఎట్లా చంపుతారండి మనుషుల్ని? అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో? ఎందుకు ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి? ఐడి కార్డులు చెక్ చేసి వాళ్ళ మతానికి చెందిన వాళ్ళు కాకపోతే కాల్ చేశారు. ఆర్మీ గెటప్లో ఆర్మీ బట్టలు వేసుకొని వచ్చి మరీ అటాక్ చేశారంట. 27 మందిని చంపేశారు అక్కడికి వెళ్ళిన వాళ్ళని. అంటే 27 కుటుంబాలకు నష్టం జరిగింది. ఉన్నట్టుండి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే అక్కడికి వెళ్ళిన టూరిస్టులకి. ఎంత బాధాకరమైన సంఘటన ఇది. ఈ సెక్యులరిజం పేరు మీద జరుగుతున్న అన్యాయాలని, ఇట్లాంటి దుర్ఘటనల్ని ఎవరు అడ్డుకోగలుగుతారు? ఎవరు సమాధానం చెప్పుకోగలుగుతారు? ఎవరు ప్రతీకారం తీర్చుకోగలుగుతారు చెప్పండి? వీటికి అసలు ఫుల్ స్టాపే లేదా? మతం చూసి చంపేయడం ఏంది? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది మతం పక్కన పెడితే హిందుస్థానీ అయినందుకు కూడా చంపేస్తున్నారంట. భారత్ మాతాకి జై అంటే వెంబడించి కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన భారతదేశంలో? ఈ మతం పేరు మీద, కులం పేరు మీద జరిగే అన్యాయాలని, సెక్యులరిజం పేరు మీద జరిగే దాడులని, వీటికి ప్రతీకారం ఎవరు తీర్చుకుంటారు? సమాధానాలు ఎవరు చెప్తారు? బాధితులకు అసలు ఏం న్యాయం జరుగుతుంది? వీటన్నింటి గురించి ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి భారతీయుడి మీద ఉంది బాధ్యత. ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.